మహాప్రస్థానంలో కొంపెల్లి జనార్దన్ రావు గారి కోసం శ్రీశ్రీ గారు రాసిన ఒక కవిత మీ అందరి కోసం. తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి. తలపోసినవేవి కొనసాగకపోగా, పరివేదన బరువు బరువు కాగా, అటు చూస్తే ఇటు చూస్తే ఎవరు చిరునవ్వు చేయూత ఇవ్వక, మురికితనం కరుకుతనం నీ సుకుమార హృదయానికి గాయం చేస్తే, అటుపోతే ఇటుపోతే అంతా అనాదరణతో అలక్ష్యంతో చూసి, ఒక్కణ్ణి చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా నేస్తం, తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం. దొంగలంజ కొడుకులసలే మెసలే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక, తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం. చిరునవ్వులనే పరేషాను చేస్తూ అడుగడుగునా పొడచూసే అనేకనేక శత్రువులతో, పొంచి చీకట్లో కరవజూసే వంచకాల ఈ లోకంతో పొసగక, అంచితానంత శాంత సామ్రాజ్యం. దేన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయావోయ్ నేస్తం, ఎంత అన్యాయం చేశావోయ్ నేస్తం. ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకొని, ఎన్ని కళ్ళు నీ చుట్టూ పోగేసుకుని, అన్నీ తన్నివేశావా నేస్తం. ఎంత దారుణం చేశావయ్యా నేస్తం. పరంపురంలో మనమింకా నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది. కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును కలకలలాడించావు నీవు. కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే. విశాఖపట్టణం వీధుల్లో మనం ఉదయని సంచిక పట్టుకొని తిరగడం జ్ఞాపకముందా. చెన్నపట్టణపు సముద్ర తీరంలో మనం అన్నీ పిచ్చుక గుళ్ళేనా కట్టింది. సాహిత్యమే సమస్తము అనుకుని ఆకలి నిద్ర లేక, ఎక్కడ ఉన్నామో ఎక్కడకు పోతున్నామో తెలియని ఆవేశంతో చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ ఎక్కడికో పోతున్న మనల్ని రెక్కపట్టి నిలబెట్టిన లోకం ఎన్నెన్ని దుస్తర దృశ్యాలు చూపించి, ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి, కలలకు పొగలకు కాటుకలను కప్పి శపించిందో మనల్ని. తుదకు నిన్ను విషనాగురలలోకి లాగి ఊపిరితిత్తులను కొనిమితిత్తులుగా చేసి, మా కళ్ళల్లో గంధకజాలలు, గుండెలలో గుగ్గిలపు ధూమం వేసి, మా దారిలో ప్రశ్నార్థక చిహ్నాల బ్రహ్మజముడు డొంకలు కప్పి, తలచుకున్నప్పుడల్లా తనువులో అణువులో సంవర్త భయంకర జూం పవనం రేగిస్తూ ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను, ఎంత మోగించిందయ్యా మమ్ము. ఎవరు దుఃఖించారులే నేస్తం నువ్వు చనిపోతే, ఏదో నేను 6 స్నేహితులు తప్ప. ఆకాశం పడిపోకుండానే ఉంది, ఆఫీసులకు సెలవు లేదు, సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగింది. సానుభూతి సభలలో ఎవరూ శాస్త్ర నేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం. ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి తొందరలో వాళ్ళు. ఎవరికి కావాలి నేస్తం, ఏమైపోతేనేం నువ్వు. ఎవరూ నిన్ను స్మరించడం లేదులే, ఎవరికి కావాలి నేస్తం నువ్వు. కాగితం మీద ఒక మాటకు బలైతే, కనబడని ఊహ నిన్ను కబళిస్తే, అందని రెక్క నిన్ను నిమంత్రిస్తే, ఎవరికి కావాలి నీ నేస్తం, ఏమైపోతేనేం నువ్వు. మా బురద రోజూ హాజరు, మా బురకా మేం తగిలించుకున్నాం, మా కాళ్లకు డెక్కలు మొలిచాయి, మా నెత్తికి కొమ్ములలాగానే. మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు, లేదు నేస్తం లేదు. నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు. నిరుత్సాహాన్ని జయించడం నీ వల్లే నేర్చుకుంటున్నాం. ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు, భయం లేదులే. అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ, నీ జీవితమే ఒక వరవడి. నిన్ను వదలిన పోరాటం నేను అందుకొనక తప్పదు. కావున ఈ నిరాశమయ లోకంలో కథన శంఖం పూరిస్తున్నాను. ఇక్కడ నిలబడి నిన్ను ఇవాళ ఆవాహనం చేస్తున్నాను. అందుకో ఈ చాచిన హస్తం. ఆవేశించు నాలో, ఇలా చూడు నీ కోసం. ఇదే నా మహాప్రస్థానం.